దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఇశ్రాయేలు అనగా యాకోబు యొక్క సంతానం. బాగా వినండి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడున్నారు? ఇందాకే చెప్పాను, మరణ బలము గలవాని యొక్క కాడి క్రింద వారు ఉన్నారు. చాలా క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారు, భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారు, బాధకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారు. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మనుషులను పోగొట్టుకున్నారు, వ్యక్తులను కోల్పోయారు, ఇల్లులు కోల్పోయారు, ధనాన్ని కోల్పోయారు, ఆస్తులను కోల్పోయారు, సమస్తమును కోల్పోయి ఎలా ఉన్నారు అని అంటే చాలా బికారులాగా వారు ఉన్నారు. అలాంటి స్థితిలో వారు చెరపట్టబడి దాస్యపు క్రిందకి వెళ్ళిపోయారు. ఒకప్పుడు ఐగుప్తు దాస్యము క్రింద ఎలా ఉన్నారు అలాంటి స్థితిలోనికి వారు మరలా వెళ్ళిపోయారు. అలాంటి స్థితిలో దేవుడు అంటున్నాడు, ఇలాంటి ఇర్మియా లాంటి ప్రవక్తలు, యెషయా లాంటి ప్రవక్తలు, దానియేలు లాంటి ప్రవక్తలు దేవుని సన్నిధిలో మొర్రపెట్టి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఏడ్చి, ప్రభువా ఏంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి, మా యొక్క జీవితాలు ఇలాగ ఇశ్రాయేలు ప్రజల్లో ఇంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి, ఇదిగో యెరూషలేము పాడైపోయింది, పట్టణాలు పాడైపోయాయి, ఇదిగో ఆ యొక్క రాజ్యాలన్నీ కోల్చబడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేమేం చేయాలంటే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలా, నేను పిలుచుకున్న జనాంగమా, నేను ఏర్పరచుకున్న నా జనాంగమా, భయపడకము, నేను నిన్ను బలపరుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఏం కోల్పోయి ఇక్కడ కూర్చున్నావో, ఏం పోగొట్టుకుని ఇక్కడ కూర్చున్నావో, ఏ స్థితిలో ఇక్కడ కూర్చున్నావో, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళబడుతున్నావో, ఎలాంటి దయానీయమైన పరిస్థితులు గుండా వెళ్ళబడుతున్నావో, ఏ బాధల గుండా వెళ్ళబడుతున్నావో, ఏ సమస్యల గుండా వెళ్ళబడుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను నిన్ను బలపరుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను బలపరుతున్నా, నేను నిన్ను బలపరుతున్నా.